23 సీట్లు ఇచ్చి ఈరోజు ప్రతిపక్షంలో పెట్టినందుకు ఇదేం కర్మరా బాబు, వీళ్ళకి 23కి 0 ఇచ్చి ఈ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఇంటికి పంపిస్తే సుఖంగా ఉంటుంది ఈ రాష్ట్రం, అందరూ సంతోషంగా ఉంటారని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మొన్న రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఏదో సీనియర్ అనుభవం ఉంది, ఏదో చేసేస్తాడు అనుకొని ప్రజలు ఓటేస్తే రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిందే కాకుండా ఓసే చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు 2 రాష్ట్రాలు ఎవరి వాళ్ళు విడిపోయాయి, 2009 నుంచి 14 వరకు ఎవరు గెలిచారు, చిన్న పిల్లాడికి అడిగినా చెప్తారు. నీకు తెలీదా? ఎమ్మెల్యేగా పోటీ చేసావు కదా, గెలిచావు కదా, నీకు ఆ మాత్రం తెలీదా? అది కూడా మాతో చెప్పించుకోవాలా? 4 ఉంది కదా, కూటమి ప్రభుత్వం మీద ఏదో నిందేసేయాలి, ప్యాకేజీలు వస్తున్నాయి, ఏదో ఒకటి మాట్లాడాలి, నిందేసేస్తున్నావు. ఏవమ్మా 2004లోని రాజశేఖర రెడ్డి గారు గెలిచారు, 2004 నుండి 2009 వరకు పరిపాలించారు. 2009లో మళ్ళీ ఎలక్షన్లు వస్తే 2014 వరకు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే గెలిచారు. నీకు తెలీదా? ఏదో నోరుంది కదా నిందలేసేస్తున్నావా కూటమి ప్రభుత్వం మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాగ సీనియర్ అయిపోయారు, ఎలా పడితే అలా మాట్లాడద్దాం, నేను ఎంగగా ఉన్నాను దుక్కలాగా అని, గేదెలాగా ఉన్నాను, ఎలా పడితే అలా మాట్లాడేస్తావా? 2009 నుంచి 14 వరకు కాంగ్రెసే కదా గెలిచింది. అమ్మా దత్తపుత్రిక 2009 నుండి 14 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రపంచం మొత్తం మీద తెలుసు. నీది ఐరన్ లెగ్ అని బాధపడుతున్నావు కదా, నీది నిజంగా ఐరన్ లెగ్గేనమ్మా. నువ్వు 2009లోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావు. అంతకుముందు టీడీపీలో ఉన్న 10 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గెలవలేదు. నీ లెగ్ అందులో ఉంది కాబట్టి నీ లెగ్ విడిచిపెట్టి వచ్చేసావు. 2014లో చంద్రబాబు నాయుడు గెలిచారు. 2009లో నువ్వు వచ్చేటప్పుడు ఒక అమ్మ అన్నది, ఆవిడది ఐరన్ లెగ్గు, ఆవిడ నీ కాంగ్రెస్ పార్టీలోకి రావద్దమ్మా నీకు దండము అని కూడా అన్నది ఒక అమ్మ. మరి ఆ అమ్మ పేరు నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో రాజకీయం అంటే అంతగా నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు కూడా చూస్తే తెలుస్తుంది, మీ మాటలు బట్టి చూస్తే మనుషులకి ఎలా ఉందంటే మీ అబద్ధాలు, డబ్బు ఇస్తే ప్యాకేజీలు తీసుకుని నిన్ను పచ్చి అబద్ధాలు ఆడతారా అని తెలుసుకుంటున్నాం. ఇవి చూసి రాజశేఖర రెడ్డి గారు నిన్ను దత్తత చేసుకున్నారు. దత్తత చేసుకున్న పాపానికి రాజశేఖర్ గారిని పైకి పంపించేశావు. నీ ఐరన్ లెగ్ ఏంటో చెప్తాను. ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిచావు. గెలిచినందుకు 2 రాష్ట్రాలు విడదీసేసావు. నీ లెగ్ అలాంటిది. 2 రాష్ట్రాలు కూడా విడిపోయాయి, నీ లెగ్ అలాంటిది. 2011లో రాజశేఖర రెడ్డి గారిని పైకి పంపించేశావు. ఇప్పుడు రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు 2014 వరకు ఏలేరు. ఆ మూమెంట్లో చూసి సరే నాయకుడు లేడని చెప్పి రాష్ట్రాలు విడదీసేశారు, నీ లెగ్ పుణ్యమా అని. అవునా? అది కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సోనియా గాంధీ గారికి ఇప్పటి వరకు సీట్ లేదు. ప్రధానమంత్రి పిఎం ఎక్కడికి వెళ్ళిపోయింది? తీసినందుకు నిన్ను నీ లెగ్ వచ్చినందుకు సోనియా గాంధీ రూపురేఖలు లేకుండా అయిపోయింది. ఆవిడ పార్టీ ఎక్కడుందో ఏంటో కూడా ఇంకా గత 15 సంవత్సరాల నుంచి మరి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే తీసుకున్నారో అది నీ ఐరన్ లెగ్. నీ ఐరన్ లెగ్ నువ్వు బాధపడక్కర్లేదు, నిజంగా ఐరన్ లెగ్ అది. ఇప్పుడు పాపం జగనన్నకి అవేమి తెలియదు, పాపం పుణ్యము. ఏదో నువ్వు సీనియర్వి, ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని వెనకాల పెట్టుకున్నారు, ఏదో కూటమిని తిడుతున్నావు కదా అని వెనకాల పెట్టుకున్నారు. ఇప్పుడు జగనన్న నిన్ను నమ్మి మంత్రి పదవి ఇచ్చినందుకు, టూరిజం మంత్రి పదవి ఇచ్చారు కదా నీకు, టూరిజం మంత్రి పదవి ఇచ్చిన పాపానికి పాపము 11 సీట్లకి అంకితం అయిపోయారు. అతను 11 సీట్లు ఇచ్చి పంపించేశావు. నీ ఐరన్ లెగ్ అలాంటిది. జగనన్న ఇప్పటికైనా తెలుసుకొని నేను దూరం పెడితే బాగుంటుంది. నువ్వు తిట్టడానికి బాగున్నావు కదా నుంచుకున్నారు, కానీ అతని పార్టీకే ముప్పు వస్తుందని తెలుసుకోవడం లేదు జగనన్న తెలుసుకొని నిన్ను బయట పెడితే మళ్ళీ జగనన్నది బాగుంటుంది. పాప నీ కోసం కుటుంబాన్ని కూడా వదిలేసుకున్నారు. నువ్వు దత్తపుత్రిక చెల్లివని, ఈ దత్తపుత్రిక చెల్లి ఏదైనా ఉద్ధరిస్తుందని సొంత చెల్లిని, సొంత తల్లిని కూడా వదిలేసుకున్నాను నీ కోసం. నీ మాటలు విని, నీ చెప్పుడు మాటలు విని జగనన్న చెల్లిని తల్లిని కూడా దూరం చేసు.
ఇలా చేసిన నువ్వు మాట్లాడావంటే ఒక అర్థం ఉండాలి. అబద్ధం ఆడావంటే నమ్మేటట్టు ఉండాలి. 2009 నుండి 14 వరకు చంద్రన్న అంటే 2 రాష్ట్రాలు ఓట్లేసి గెలిపించారట. సీనియర్ అని రాష్ట్రాన్ని కలిపి ఉంచుతాడని చంద్రాన్ని విడదీసాడు అంటున్నావు. అబద్ధం మరి ఎలా ఉంది? నమ్మినట్టు ఉందా? ఎవరూ నమ్మరు. 2009 నుండి 14 వరకు చంద్రన్న పరిపాలిస్తే రోసా ఎప్పుడు పరిపాలించారు 2 రాష్ట్రాలని? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు పరిపాలించారు 2 రాష్ట్రాలను? మరి వాళ్ళు ఎందుకు పరిపాలించారు? చంద్రబాబు నాయుడు గారు ఉంటుండగానా? చంద్రబాబు నాయుడు గారిని కదా గెలిపించారు 2 రాష్ట్రాల వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కదా విడదీసేశారు. మరి వీళ్ళిద్దరు ఎందుకు పరిపాలించారు? ఆనాడు 2009లో చంద్రబాబు నాయుడు గారిని ఈ 2 రాష్ట్రాలు కానీ గెలిపించినట్టయితే ఈ రాష్ట్రము 2 ముక్కలు కాకుండా అయ్యున్నాం. గెలిపించలేదు కాబట్టే ఈ రాష్ట్రం 2 ముక్కలు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కానీ గెలుసుంటే ఈ రోజు వరకు ఈ 2 రాష్ట్రాలు కలిసే ఉన్నాం. దెబ్బకు 3 పెట్టెలు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు నిన్ను దత్తత చేసినందుకు అతని పైకి పంపించేశావు. ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకు 2 రాష్ట్రాలను విడదీసేశావు. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ గారిని కూడా వదిలిపెట్టలేదు నువ్వు. ఆ పార్టీ కూడా రూపురేఖలు లేకుండా నామరూపాలు లేకుండా చేసి పడేశావు. సరే, జగనన్న మా నాన్న దత్తపుత్రిక నాకు చెల్లి అని పార్టీలో పెట్టి టూరిజం మంత్రిగా ఇస్తే జగనన్న పార్టీని కూడా 11 సీట్లకి అంకితం చేసేసావు. లైఫ్లో రాకుండా చేసేసావు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేసావు నీకు టూరిజం మంత్రికి ఇచ్చినందుకు. నీ లెగ్ అంత మంచి లెగ్ అన్నమాట. దెబ్బకి ఎగిరిపోయాయి. అంత పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ అధినేత పూర్వం నుండి ఉంది. పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఉంది. ఫస్ట్ ఏ పార్టీ ఎవరు స్థాపించి కాంగ్రెస్ పార్టీ పూర్వం నుండి ఉంది. కాంగ్రెస్ పార్టీ అన్నది పూర్వం నుండి ఉంది. అలాంటిది ఆ పార్టీకి కూడా రూపురేఖలు లేకుండా నామరూపాలు లేకుండా చేసి పడేశావు. అది నీ టాలెంట్.